రేపల్లి నియోజకవర్గం సంబంధించి చెరుగుబండ్లి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని నియోజకవర్గ సమన్వయకర్త పీటా మోహన్ కృష్ణ గారి నేతృత్వంలో ఓపెన్ చేయడం జరిగింది. ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందామని ఆలోచనతో ఉన్నారు. అంచెలంచెల విశ్వాసంతో ప్రజానీకం ఉన్నారు. ఈ రాష్ట్ర పరిపాలన చూస్తూ ఉంటే చాలా దారుణంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. రైతులు ఈరోజు అల్లో లక్షణ అంటూ ఉన్నారు. ఏ పంట వేసినా గిట్టుబాటు ధర లేదు, కొనేనాదులు లేదు, దళారీలు పెరిగిపోయారు. రైతు ఆత్మహత్య శరణమనే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎక్కడ నిమ్మకు నీరెత్తినట్టు చివరికి వ్యవసాయ మంత్రి అయితే ఎక్కడ తీసుకొచ్చి డబ్బులు ఇస్తామని స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే మీ పరిపాలన మీకు అధికారం ఇచ్చింది ప్రజల సమస్యలను పట్టించుకోవడానికి కాదని అడుగుతా ఉన్నాం. చివరికి ఈ రాష్ట్రంలో రైతులు ఎక్కడన్నా రోడ్డు మీదకి వచ్చాయా, మేము పండించిన పంట కొనండి, దళారుల చేతుల్లోకి వెళ్ళిపోతుందంటే వాళ్ళ మీద కేసులు పెట్టిస్తూ ఉన్నారు. అంటే మీరు కేసులతోనే పరిపాలన చేయాలనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మీరు రెడ్ బుక్తో కేసులు పెడతా ఉన్నారు. దాన్ని ఎదుర్కొంటా ఉన్నాం. దానికోసం ఆలోచిస్తలా, కించెత్తు కూడా భయపట్టాలా. ఎన్ని కేసులున్నా పెట్టుకోండి. పరిపాలనలో మీకు అవకాశం వస్తే మీరేం చేశారో, మాకు అవకాశం వస్తే మేమేం చేసామో కులం చూడాల, మతం చూడాల, ప్రాంతం చూడాల, పార్టీ చూడాల. సంక్షేమ పథకాలు ఇంటికి వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా తలుపు కొట్టించాం. మీకు ఎక్కడుందని అంటున్నా? ఎక్కడుందో మీ పరిపాలనలో ఆ యొక్క మ్యాగ్నానిటీ? ఎక్కడుంది మీ పరిపాలనలో ఆ పారదర్శకత? లేదు. చేయలేకపోతా ఉన్నారు, చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో అర్థం కావట్లా. ప్రజల సమస్యను పూర్తిగా గాలికి వదిలేశారు. అప్పులు, లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని ఇటు తీసుకెళ్తారో తెలియదు. కానీ రాజధాని అని 2 లక్షల కోట్లకు పైగా తీసుకెళ్లి రాజధానిలో రోడ్లు వేస్తాకేనంట, డ్రైవ్స్ కట్టాకి పెడతారంట. నేను చెప్తా ఉన్నా, మా నాయకుడు మావిగన్, ద ప్రెస్టీజియస్ వర్డ్ మావిగన్ అంటే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతంలో 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. మిగిలిన డబ్బులన్నీ ప్రాజెక్టులకి, మిగిలిన డబ్బులన్నీ ప్రజల యొక్క సంక్షేమాన్ని ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారు. మేము చెప్తా ఉంటే మీరు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు? ఈరోజు దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, భారతదేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిక్చోచి కాబోతా ఉన్నాడు. చూడండి, ప్రక్క రాష్ట్రంలో మా నాయకుడు బొమ్మ నెత్తిమే పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు విజయ్. అది అన్ని రాష్ట్రాల్లో రాబోతుంది. ఎందుకంటే మా నాయకుడి మీద ఉన్న నమ్మకం, విశ్వాసం, మా నాయకుడికి ఉన్నటువంటి గుండె ధైర్యం, ప్రజలకు ఉన్నట్టు ప్రజల మీద ఉన్న కన్సర్న్. కాబట్టి 600 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాపాతా ఉన్నాడు. రేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో నుంచి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మోపిదేవి శ్రీనివాసరావు గారు రేపొద్దున భారీ ర్యాలీతో జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వెళ్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో అందరూ కలిసి ముందుకెళ్లే అవకాశం ఉందా? ఏ విధంగా ముందుకెళ్లే పరిస్థితి? తప్పకుండా ముందుకు వెళ్లాల్సిందే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుసరించి వచ్చిన ప్రతి నాయకుడు కలిసి వెళ్లాల్సిందే. రావటం అనేది సుపరిణామం, చాలా మంచిది. శ్రీనివాసరావు గారు రావటం మేమంతా ఆనందపడతా ఉన్నాం. అందరం కలుస్తాం, కలిసి వెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థుల్ని కొట్టాలన్నప్పుడు మేమందరం కలిసి వెళ్లాల్సిందే, కలిసి వెళ్తాం. దాంట్లో ఆలోచన